ఇది మంచి ప్రభుత్వం సంక్షేమంలోనూ సంక్షేమం అభివృద్ధికి రెక్కల కార్యక్రమంలో భాగంగా ఎద్దనపొడి మండలం యనమదల గ్రామంలో శనివారం గ్రామసభ జరిగింది. గ్రామసభలో ప్రజల సమస్యల్ని సావధానంగా విన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పుట్టిన ప్రాంతమైన ఎద్దనపొడిలో అభివృద్ధి కార్యక్రమాలని తక్షణమే ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 2.5 కోట్ల నిధులతో ఉపాధి హామీ పనులు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలియజేశారు. ఎద్దనపూడి మండలంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ జి రవీందర్, మండల ప్రత్యేక అధికారి వై రామకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామాల్లో తిరుగుతూ వాళ్ళకి ఏం కావాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలనే దానికోసం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకొని ఇంకా మనం ప్రజలకి మంచి పరిపాలన చేయాలంటే ఏ విధమైన కార్యక్రమాలు చేయాలనే దానికోసమే ఈ కార్యక్రమం చేస్తామన్నమాట. కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీసుకుంటూ ముందుకెళ్ళాలంటే ఈ వారం రోజుల కార్యక్రమం అన్నమాట. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే ఒక మంచి కార్యక్రమం చేశాం అన్నమాట. మీ అందరూ తెలుసు, గతంలో 200 రూపాయల పెన్షన్ ఉండేది. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు చేశారు, 5 రెట్లు పెంచారు అన్నమాట. తర్వాత 2019 అనుకుంటా మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ 5 నెలలు 2000 చేశాం, 1000 రూపాయల నుంచి 2000 చేశాం. తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఒక పెన్షన్ ని 2000 నుంచి 3000 చేయడానికి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం 5 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మన అధికారంలోకి రాగానే పెన్షన్ ఇమీడియట్ గా 4000 రూపాయలు చేస్తున్నారు. మొట్టమొదటి సంతకం 3000 నుంచి 4000 రూపాయలు చేశారు. ఒకే సంతకం తోటి 4000 చేయడమే కాకుండా దాదాపు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల సంబంధించిన బకాయిలు కూడా కలిపి 7000 రూపాయలు ప్రజలకు అందజేశారన్నమాట. అదే కాకుండా వికలాంగులు ఉంటారు. పట్టణపూడి గ్రామంలో పుట్టి పెరిగి అంచెలంచెలుగా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడానికి కలిగిన గొడ్డుపాటి రవికుమార్ గారు దానికి ఉదాహరణ. వారు రాజకీయంగా విభేదించాలని వారి మీద ఎన్నో రకాలుగా తప్పుడు కేసులు పెట్టారు. అలాగే నేను కూడా ఇక్కడ ఎన్నో రకాలుగా మన ఓట్లు తీసేసిన లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టినా మన తోటి తిరిగే వాళ్ళందరినీ కూడా రకరకాలుగా భయపెట్టినా కూడా అందరూ కూడా నిలబడి ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఒక అద్భుతమైన విజయాన్ని ఇక్కడ రాష్ట్రంలో అందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఎంతో నమ్మకంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏర్పడిన ప్రభుత్వం ప్రజలు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చిన అరుదైన అవకాశాన్ని గతంలో వారు చేసిన తప్పులు సరిదిద్దడంతో పాటు ఇంకా మిగిలిపోయిన అభివృద్ధిని కొనసాగించాల్సిన అభివృద్ధిని దృష్టి పెట్టి పనులు సాగిస్తా ఉంది. ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉంది. ఈ మంచి చెడును చూస్తూ ఉంది. మాకు చేతనైనంత వరకు శక్తివంతులు లేకుండా